హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైల్స్, వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి రెండు రకాలుగా ఏర్పడతాయి. బయటకు తెరుచుకుని వచ్చే ఫైల్స్ ఒక రకం కాగా లోపల నుంచి ఏర్పడే ఫైల్స్. ఏవి ఏర్పడినా ఫైల్ సమస్య వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కూర్చునేందుకు చాలా అవస్థపడతారు. అలాగే విరేచనం సమయంలోనూ నరకం కనిపిస్తుంది. ఫైల్స్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మలబద్ధకం, టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని ఉండడం, ఫైబర్ లేని ఆహారాలను అధికంగా తినడం, స్థూలకాయం, గర్భంతో ఉన్న మహిళల్లో ఎక్కువసేపు కూర్చొని ఉండే పని చేయడం, వయస్సు మీద పడడం, అధికంగా బరువు ఎత్తే పనులు చేయడం, అసహజ రీతిలో శృంగారం చేయడం, జన్యు సంబంధ సమస్యలు, టాయిలెట్ సరిగ్గా వెళ్ళకపోవడం లేదా ఎక్కువసేపు ఆపుకోవడం, ఇవన్నీ ఫైల్స్ వచ్చేందుకు కారణాలు అవుతాయి. ఫైల్స్ ఏ వయసులో ఉన్న వారికైనా వస్తాయి. ఫైల్స్ వస్తే డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటిస్తున్నా కూడా ఫైల్స్ నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఫైల్స్ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. రాత్రిపూట పాలలో పసుపు కలిపి తాగవచ్చు లేదా గోరువెచ్చని నీటిలోనూ పసుపు కలుపుకొని తీసుకోవచ్చు. ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల ఫైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించే శక్తి నెయ్యికి ఉంటుంది. నెయ్యిని రోజు 1 టీ స్పూన్ మోతాదులో వాడుతుంటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. టీ ట్రీ ఆయిల్ యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ను కొద్దిగా తీసుకొని అందులో కాస్త కొబ్బరి నూనె వేసి కలిపి రాత్రిపూట ఫైల్స్ ఉన్న చోట రాస్తుండాలి. ఇలా రోజు చేస్తుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోజు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి రాత్రిపూట నిద్రకు ముందు సేవించాలి. లేదా రాత్రిపూట ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలను ఏదైనా ఒకటి తీసుకొని 1 టీ స్పూన్ మోతాదులో సేవించాలి. ఇలా రోజు చేస్తుంటే ఫైల్స్ బాధ నుంచి బయటపడవచ్చు. ఫైల్స్ను తగ్గించేందుకు కలబంద కూడా ఎంతగానో పనిచేస్తుంది. కలబంద రసాన్ని రోజు ఉదయం పరిగెట్టిన 30 ml మోతాదులో సేవిస్తుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుండాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, ఫైల్స్ తగ్గేందుకు దోహదం చేస్తాయి. అంతేకాకుండా నీళ్లను అధికంగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజు కనీసం 2 లీటర్ల నీళ్లను అయినా తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది, పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి, విరోచనం సాఫీగా అవుతుంది. గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు మధ్య మధ్యలో కాసేపు విరామం ఇచ్చి నిలబడాలి లేదా కాస్త వాకింగ్ అయినా చేయాలి. టాయిలెట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ను తీసుకెళ్లకూడదు. దీనివల్ల గంటల తరబడి అందులో ఉంటారు. ఇది ఫైల్స్ వచ్చేందుకు ముఖ్య కారణం అవుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీంతో కూడా ఫైల్స్ నుంచి బయటపడవచ్చు. ఇలా పలు చికిత్సలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆనందంగా ఆస్వాదించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.